మీరు లోకేష్ ట్విట్టర్ పోస్ట్ కానీ లేకపోతే నాగబాబు పెట్టినటువంటి పోస్ట్ కానీ మిగతా టీడీపీ సోషల్ మీడియా కానీ చాలా చక్కగా ప్లాన్ చేసుకున్నారు మీరు సింపతి కోసం ఎన్నికల సమయంలో అన్నట్టుగా చెప్తున్నారు. వాళ్ళ పోస్టులు కూడా అలాగే కనిపిస్తున్నాయి. అంటే ఎవరికి ఆ డౌట్ రాకుండా చాలా చక్కగా ప్లాన్ చేశారని. దీన్ని ఎలా చూస్తారు? నేను అదే మీకు చెప్పింది. ఇప్పుడు ఒక నేరం చేసి ఆ నేరాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేటటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో హత్యా ప్రయత్నం చేయించి దాన్ని కోడికత్తి అన్నటువంటి సెటైరికల్గా హత్యని ఆ సీరియస్నెస్ని తీసేసి దాంట్లో అది ఏదో ఒక సెటైరికల్గా మార్చి కోడికత్తి కేసు అన్నట్టుగా 100 మంది చేత చెప్పించడం తిరిగి ఇటువంటి కార్యక్రమం చేయడంలో చంద్రబాబు నాయుడు నేర్పరి. అందుకే అతను జీవించేదానికి అనర్హుడు అని నేను చెప్పింది. అంటే ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం జరిగింది. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా జరిగింది. ఎక్కడ తప్పు జరుగుతోంది? తప్పు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిలోనే ఉంది. ఆయన అణువణువు అంటే ప్రతి మామూలుగా హ్యూమన్ బీయింగ్ అనేటటువంటి ఏ హ్యూమన్ బీయింగ్ అయినా కూడా హ్యూమన్ బీయింగ్ కానీ ఏ లివింగ్ బీయింగ్ అయినా కూడా కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఆటమ్స్, దానికి అమినో యాసిడ్స్ అన్నీ కలిస్తే దానికి లైఫ్ వస్తుంది, లైఫ్ బిల్డింగ్ బ్లాక్స్. చంద్రబాబు నాయుడు విషయంలో ఈ లైఫ్ బిల్డింగ్ బ్లాక్స్ అన్నీ కూడా అమినో యాసిడ్స్ కానీ లైఫ్ బిల్డింగ్ బ్లాక్స్ అన్నీ కూడా నెగటివిటీతో కూడుకున్నటువంటి అణువు పరమాణువుల సముదాయం. అటువంటి వ్యక్తి ఈ భూమి మీద ఉండడం అన్నటువంటిది చాలా చాలా అపాయకరం. అందుకే ఇతను భూమి మీద ఉండేదానికి అనర్హుడు అని నేను నిర్బంధంగా చెప్తా ఉన్నాను. ఇందులో ఇంకో కోణం కనిపిస్తుంది నాకు. యాక్చువల్లీ ఇలాంటి ఘటన జరిగినప్పుడు ఎంతోమంది కోట్లాది మంది అభిమానులు ఉన్నారు, మీలాంటి నాయకులు ఉన్నారు. కొంత ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినా ఈ రాష్ట్రంలో అశాంతి అనేది రేకెత్తింది. అంటే ఒక రకంగా చూస్తే అలజడులు రేపడానికి కూడా, శాంతి భద్రతల సమస్య సృష్టించడానికి కూడా ఒక కుట్ర జరిగిందనుకుంటున్నారా? చాలా సంయమనంగా ఉన్నారు అందరూ, అభిమానులందరూ ఉన్నారు, నాయకులందరూ కూడా చాలా సంయమనంతో ఉన్నారు. ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా ఎన్నికల సమయంలో ఇటువంటి అశాంతిని కలిగించడం అన్నటువంటిది ఆ ఉద్దేశం కలగడం నిజంగా దురదృష్టకరం. చంద్రబాబు నాయుడు ఈ విషయంలో ఏదో అలజడులు ఈ టైంలో సృష్టిస్తాడు అని నేను అనుకోవట్లేదు, సృష్టించాలనుకుంటున్నాడని నేను అనుకోవట్లేదు. ఎందుకనంటే ఆ ఇన్సిడెంట్ తను చేసినప్పటికీ కూడా, ఈ నేరంలో తను భాగస్వామి అయినప్పటికీ కూడా, దీనివల్ల మనకు సింపతి ఎక్కడొస్తుందో అన్నటువంటి ఉద్దేశంతో దాన్ని ఒక సెటైరికల్గా చిత్రీకరించడం, ఏదో యాక్సిడెంటల్గా కోయిన్సిడెన్స్గా జరిగింది, కోయిన్సిడెన్స్ అన్నటువంటి విధంగా దాన్ని తీసుకెళ్తున్నాడు. కాబట్టి అతనికి అల్లర్లు సృష్టించాలన్నటువంటి ఉద్దేశం అయితే లేదు. కానీ మన క్యాడర్ జగన్ గారి అభిమానులు చాలా సంయమనం పాటిస్తూ ఉన్నారు. ప్రతి సంయమనానికి ఒక లిమిట్ అన్నటువంటిది ఉంటుంది. చంద్రబాబు నాయుడు ఏ రోజైతే ఆ లిమిట్ క్రాస్ చేస్తాడో అది చంద్రబాబు నాయుడు అస్తిత్వానికే ప్రమాదం అన్నటువంటి విషయంలో సందేహం.